నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోని గారు. ప్రశ్న రావణ్ గారి ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుందండి. ఏలూరు సభలో ఆయన కాస్త ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారో దానిని ఇమిటేట్ చేస్తూనే మాట్లాడడం, కొందరి మనోభావాలు దెబ్బతినడం, ఆయన్ని అరెస్ట్ చేయడం మనం చూసాం. వివిధ ఇష్యూస్‌లో ఆయన అరెస్ట్ చేశారు. బెయిల్ తెచ్చుకున్నారు. సో, బెయిల్ వస్తుంది కాబట్టి సరైన ఒక కేస్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రశ్న రావణ్ గారికి సంబంధించి రకరకాల అంశాలను జోడిస్తూ అరెస్ట్ చేశారు అనేది ఏపీలో వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఇది కాస్త ముందుకు వెళ్ళి ఆయన ఫోన్‌లో కొన్ని డిలీట్ చేశారు. బట్ ఇప్పుడు తెలుస్తోంది ఆ ఫోన్‌లో కొన్ని న్యూడ్ పిక్స్ ఉన్నాయి. కొంతమంది మహిళలతో ఆయన పర్సనల్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్‌తో అన్నీ బయటకొస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాసలీలలకు సంబంధించిన ఇష్యూ తెర మీద కనిపిస్తోంది. ఏమంటారు? ఒకటి ప్రశ్న రావణ్ వ్యక్తిగత జీవితం, లేదా రాజకీయ జీవితం, లేదా సామాజిక జీవితం, వీటి అంశాల్లో ప్రభుత్వాలు ఆసక్తి చూపాల్సింది ప్రాథమిక సమాజంతో ముడిపడిన అంశాల పట్ల విచారణ ఉండాలి. సమాజంతో ముడిపడిన అంశాల పట్ల కఠినంగా ఉండాలి. ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చూడాలి. దానిపైన ఫోకస్ పెడితే మంచిది. అంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించి మనకి ఏమున్నాయో పత్రికల్లో వచ్చిన వార్తలు, అధికారిక సమాచారం అయితే కాదు, ఎవరో వచ్చిన సమాచారం వస్తుంది. దీని ఆధారించి అయితే ఒకటి రావణ్ని టార్గెట్ చేస్తున్న ప్రభుత్వంలో సందేహం లేదు. ఆయన తప్పు చేయలేదు అన్నప్పుడు చాలా సందర్భాలు మన ఇంటర్లో కూడా చెప్పాం. చాలా సందర్భాలు ఆయన అదుపు తప్పాడు. మాటల్లో కానీ, వ్యవహార శైలిలో కానీ కొన్ని వివాదాస్పద అంశాలు ప్రస్తావించడం. అన్నిటికన్నా మించి ప్రజా జీవితంలో పోరాడే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదు. పోరాడే శక్తులు, జర్నలిస్ట్గా మీరైనా, అనలిస్ట్గా నేనైనా, ప్రభుత్వం మీద పోరాడేటప్పుడు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదు. సహజంగా ప్రభుత్వం కోపంగా ఉంటుంది. రాజ్యం ఎప్పుడు కూడా ప్రశ్నించే వాళ్ళని ప్రేమించదు. అది తెలిసి ఎప్పుడు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే పద్ధతిలో ఉండకూడదు. అవకాశం ఇవ్వకపోయినా అణచివేత చర్యలు తీసుకున్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో అలాంటి అవకాశాలు ఇస్తున్నారు. దాన్ని అధికార పార్టీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం కోపంగా ఉందనడంలో సందేహం లేదు. వేలూరు సభలో మాట్లాడిన అంశాల ఆధారంగా పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ద్వారా ఆయన అభిమానించే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నారు. అది కేసు అరెస్ట్ చేయడానికి కుదరదు. సుప్రీంకోర్టు యాజ్ పర్ సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీ మనోభావం కదా దెబ్బతిన్నది, నేనే కేసు పెట్టాలి, మీరే కదా కేసు పెట్టాలి. అది సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో నల్లబాలు వర్సెస్ తెలంగాణ స్టేట్లో సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఇచ్చింది. కాబట్టి 4 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఎందుకని అంటే బెయిల్ ఇచ్చారంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే. కాబట్టి అది తర్వాత ఈ కేసుకు వచ్చారు. ఇప్పుడు రావణ్ గారు రావణ్ అనే వ్యక్తి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే వాటి జోలికి పోయిండలేరుగా. అలా అని చెప్పి సొసైటీలో జరుగుతున్న దౌలత్ ఆయన ఉద్దేశ ప్రకారం చెప్తుంది. ఆయనకి ఒక ఇష్యూ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. దాన్ని క్వశ్చన్ చేయొద్దా? ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తే మీకు కోపం వస్తుందని నేను ఆపేయాలా? నేను మాట్లాడొద్దా? నాకు కోపం వచ్చిన ఆపాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి కోపం వచ్చిన ఆపాల్సిన అవసరం లేదు. ఫైట్ చేయాలి. కానీ చట్టానికి కోపం రాకూడదు కదా. చట్టం పరిధిలోనే మాట్లాడాలి కదా అనేది. ఇప్పుడు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఎవరైనా ఎప్పుడు అంటారు? అన్యాయానికి ప్రామాణికం ఏంటి? చట్టాన్ని దాటితే అన్యాయం అవుతుంది. ఇప్పుడు కోర్టులు 4 పోలీస్ స్టేషన్లో ఇచ్చిన దానికి బెయిల్ ఇచ్చినప్పుడు దీనికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు పెట్టిన కేసు సెక్షన్లకు ఎందుకు ఇవ్వలేదంటే ఆ సెక్షన్ తీవ్రమైనట్టు కాబట్టి. ఇక్కడ 2 ఉన్నాయి. అట్లాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అనేది రావణ్ సబ్జెక్టు. అంటే ప్రభుత్వాలు అరెస్ట్ చేయడానికి ఇట్లాంటి చట్టాలు ఉపయోగించుకుంటాయనేది యువతల వైపు ఉంది. ప్రభుత్వం అతను చేసిన ప్రభుత్వం అనుకుంటున్న నేరం, సిట్ అనుకుంటున్న నేరం ఏవైతే జరిగాయో దేశానికి సంబంధించి కానీ, మావోయిస్ట్ రిలేషన్కి సంబంధించి కానీ, మతం పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే మాట్లాడారో అవన్నీ ప్రభుత్వం సీరియస్గా అనుకుంటుందో, నిజంగా ఆ సబ్జెక్ట్ పైన సీరియస్గా ప్రభుత్వం అనుకుంటే ముందుగా ఆ కేసు పెట్టాలి. ఎందుకంటే అదే సీనియర్ కదా. 4 పోలీస్ స్టేషన్ల కేసు అనేది ఏలూరు సభ. అంతకుముందు మాట్లాడిన విషయాలు కదా ఇవన్నీ. అప్పుడే కేసు పెట్టున్నారు. పెట్టలేదంటే దాని మీద ఫోకస్ పెట్టకుండా ఏం చేశారు? ఇప్పుడు 4 పోలీస్ స్టేషన్లో బెయిల్ వచ్చేసరికి ఎట్లా లోపల వేయాలని పెట్టారు. ఇప్పుడు గుర్తొచ్చిందా మాజీ మావోయిస్ట్ సంస్థలతో రావణ్కి సత్సంబంధాలు ఉన్నాయి అని ఇప్పుడు తెలిసిందా వాళ్ళకి? గతంలో తెలియలేదా? మావోయిస్టుల సంబంధాల గురించి మీరు మాట్లాడుతున్నారు. మావోయిస్టులకు పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చేసినా వాళ్ళకి ప్రోత్సాహాలిస్తాం. మావోయిజం ఆ రోజు హిడ్మా గురించి జరిగిన అయినప్పుడు తెలంగాణలో ఎంత మంది బయటకు వచ్చారు? నేను అనేది అది కాదు. మావోయిస్టులు తుపాకులు పట్టుకుని అడుగులు పోయిన వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి జనజీవన స్రవంతిలోకి వస్తే వాళ్ళు ప్రోత్సాహాలు ఇస్తాయి ప్రభుత్వం. సంబంధాల సంబంధించి కాదు. ఈయనకైనా సంబంధాల సంగతి దేవుడు ఎరుగు.
పాయింట్ ఏంటంటే ఇవన్నీ ముందు తెలియదా అంటే తెలుసు. ముందు ఆ కోపం లేదు, ఇప్పుడు ఆ కోపం వచ్చింది. కానీ అది రెండే. ఒకటి రావణ్ను ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాడు చట్టానికి భిన్నంగా ప్రవర్తించి, ప్రభుత్వం దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఇక్కడ నా పాయింట్ అది. రెండు వైపులా అద్భుత వాళ్ళ ఉద్దేశంలో ఆయన మావోయిస్టులతోనూ ఇంకొకరితో సంబంధాలు వాళ్ళు ఎట్టైనా సరే శిక్షించాలి, ఈ దేశాన్ని కాపాడాలి, వాళ్ళు చేసే వ్యాఖ్యల వల్ల ప్రజల్లో అభద్రాభావం ఇంబ్యాలెన్స్ వస్తుంది, దానికోసం ఇది కాదు. చట్టం అది చెప్తుంది. ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చిందంటే వరుసగా బెయిల్ వచ్చేస్తూ ఉంది, కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతింటా ఉంది. పాత విషయాలు గుర్తొచ్చినాయి, లోడినారు, దొరికినాయి, లోపలేసినారు. ప్రభుత్వం ఇంట్రెస్ట్ అదే కనిపిస్తూ ఉంది. అతను కూడా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాడు. రెండు చూడాలి. ఇక్కడ ఎవరికి అదుపు తప్పలేదని చెప్పలేం. అయితే చట్టం వారిపైన చర్య తీసుకునే అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదే ముందుకెళ్తుంది. ఈ టైంలో కూడా ఆ సెల్ ఫోన్లో ఏం దొరికినాయి, దాంట్లో ఉన్న మహిళలతో అనుబంధాలు, సంబంధాలు, వాటికి సంబంధించినంత వరకు అది అధికారికంగా వాళ్ళు ప్రకటించినంత వరకు వారి గురించి చర్చించడం అనేది సరైనది కాదు. మాతో ప్రశ్న రావణ అసభ్యంగా ప్రవర్తించారు, మమ్మల్ని ఆయన ఇలా రమ్మన్నారు, అలా రమ్మన్నారు అని ఏ మహిళ వచ్చి ఎంతవరకు ఏం మాట్లాడలేదే. బేసిక్గా అదే నేను ప్రస్తావిస్తే, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలు ఏదైనా ముందుకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వ్యక్తులే బయటికి రావాలి. వాళ్ళు మాట్లాడకుండా సమాజంలో ఏమైనా చేసుకోవచ్చా అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బాధ్యత గల ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు వ్యక్తిగత జీవితంలో మా ఇష్టం అనడానికి బయట ప్రపంచానికి ఇట్లాంటి ఫోన్లు ఇవన్నీ మనం కొన్ని ఘటనలో కంప్లైంట్ లేకపోయినా కూడా అసహించుకున్న ఘటనలు కొన్ని ఉన్నాయి కదా. మహిళా పురుషుల అనుబంధ విషయాలు వచ్చినప్పుడు హరాస్మెంట్ని ఒక రకంగా చూస్తాం, వ్యక్తిగత జీవితాన్ని ఒక రకంగా చూస్తాం. పర్సనల్ లైఫ్ అనుకుంటాం. కానీ పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ జీవితంలో ఉన్నప్పుడు బయటకు వచ్చింది అనుకోండి, ఇది తప్పు అంటాం. నైతికంగా సమాజానికి ఏం సిగ్నల్స్ ఇస్తున్నారంటాం. ఏదైనప్పుడు కూడా ఈ విషయాలు తేలేంత వరకు దాని గురించి అతన్ని క్యారెక్టర్ అసెస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వివిధ కారణాల త్రూ ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏ ఒక్కరైనా ఇది ఎఫ్ఐఆర్లో పెట్టాము, లేదా మాజీ మావోయిస్ట్ సంస్థలతో ఈయనకి సంబంధాలు ఉన్నాయని కావచ్చు, లేదంటే ఏ మహిళ అయినా వచ్చి మాతో ప్రశ్న రావని ఇట్లా బిహేవ్ చేశారని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా విచారణలో భాగంగా గోప్యంగా ఉండాల్సిన అవసరం. బట్ ఈరోజు సోషల్ మీడియాలో ఒక రకంగా చెప్పాలంటే ప్రదర్శితం అవుతున్నాయి, ఇన్ని వార్తలు వస్తున్నాయి. ఒకటేంటంటే వాళ్ళు విచారణ సంస్థల్లో విచారణ ఉండగానే లేని జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి బయట పెట్టలేదా? మీకు ఆదాని కేసులు కానీ ఇట్లా ఇంకేం సంబంధం. ఇప్పుడు మద్యం కేసు ఉంది, ప్రతిరోజు టీవీ డిబేట్లు నడుస్తున్నాయి. జగన్ గారి పేరు చెప్పేసినారు, రేపు అరెస్ట్ చేస్తారు, కనీసం నోటీసు కూడా ఇవ్వలేంత వరకు. అంటే ప్రభుత్వాన్ని కానీ లేదా కొన్ని వ్యవస్థలు కానీ ఒక వ్యక్తి మీద టార్గెట్ చేసినప్పుడు ఆధారాలతో సంబంధం లేకుండా విచారణలో వచ్చాయని బొగట్టాన్ని రాస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వీడియోలు కూడా అట్టాటివే కదా, తెలిసిందంట. వాళ్ళేం చెప్పలేదు విచారణ సంస్థలు. కాబట్టి జర్నలిజంలో ఉన్న వాళ్ళు వాళ్ళకున్న ఆసక్తులు, వాళ్ళకున్నటువంటి ఇష్టాలు బట్టి కూడా బిహేవ్ చేస్తున్నారు. సో ఇది మంచిది కాదంటున్నాను. అతని మీద ఎంత నేరం అన్నా చేసినట్టు రుజువు అని, నేరంగా చూడండి, నేరం శిక్ష చేసుకోండి, ఆ రకంగా విచారం చేసుకోండి. కానీ టార్గెట్ చేయడం కోసం ఇట్లాంటి వార్తలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు రావాల్సిన అవసరం లేదు. ఉంటే అది సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి. మీరు అన్నట్టు ఆ సంబంధిత వ్యక్తులు కేసు పెట్టి ఉండాలి, దాన్ని ఎట్లా చూడాలో అట్లే చూడాలి. కానీ దాన్ని ముందుకు తీసుకొస్తున్నారంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు కదా, దీనికంటూ ఒక ప్రత్యేకమైన ఒక సెల్ ఏర్పాటు చేస్తున్నాం మేము, మీకు ఏదైనా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందికరంగా మాట్లాడారు అంటే పార్టీకి సంబంధించి, అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, ఎవరైనా నేరుగా ప్రశ్నిస్తే ఇలాగే జరుగుతుంది, ఇలానే జిల్లాల కోర్టులు మీరు తిరగాల్సి వస్తుంది, లేనిపోని కేసులు బనాయిస్తారని డైరెక్ట్గానే చెప్తున్నారా, బెదిరిస్తున్నారా? అధికారంలో ఉన్న వాళ్ళు అనుకుంటే కేసులు ఎన్నైనా పెట్టచ్చు, చెప్పచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టిన అట్లాంటి కేసులు ఫలితం ఏమొచ్చిందంటే తీర్థయాత్రలు పోయినాం అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. తీర్థయాత్రలు పోయినప్పుడు పోయేస్తామని చెప్పేసి పోతారు కదా. ఇప్పుడు రంబాబు గారు ఏమన్నారు, ముందే చెప్పేస్తే నా ప్యాంటు షర్ట్ సర్దుకొని రెడీగా ఉంటాను అన్నాడు. అంతకుముందు ఎందుకు అరెస్ట్ చేస్తారన్నాడు. అదే తలుపులు కొట్టుకుని ఎందుకు భార్య పిల్లలు అందరూ ఇబ్బంది పడతారు, చెప్పేస్తే నేను ప్యాంటు షర్ట్ వేసుకుని రెడీగా వచ్చేస్తాను, 2 జతలు పెట్టుకొని వస్తాను అన్నాడు. అంటే తీర్థయాత్రలు పోయి మాట్లాడుతారు అట్లా. వైసీపీ వాళ్ళని ఎక్కువ అరెస్ట్ చేయడం వల్ల అదే తీర్థయాత్రలు పోయినాం అనుకుంటున్నారు. కాబట్టి సమాజంలో అరెస్టులు లేకపోతే కేసుల ద్వారా అణిచివేత అనేది సాధ్యం కాదు. ఈ సమస్యకు పరిష్కారం కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటివి రాకూడదు అనుకుంటే అన్ని వైపుల నుంచి రాకూడదు. ఫస్ట్ సెల్ఫ్గా తమ పార్టీ వైపు నుంచి రాకూడదు. అప్పుడు నైతిక స్థాయిని వచ్చేస్తుంది. జనసేన నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆపేసి అప్పుడు ప్రత్యర్థి మీద పోతే సమాజం హర్షిస్తుంది, చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకరు బాధ్యత తీసుకున్నారని. కానీ మీరేం చేస్తున్నారు, నానాజీ చేస్తే చేయకూడదు, కానీ గతంలో వైసీపీ వాళ్ళు చేసిన దానికన్నా బెటరే.
మీ వాళ్ళు ఆడాడు మాట్లాడుతున్నారు జగన్ గారు వ్యక్తిగతంగా ఎట్లా పడితే అట్లా. అవన్నీ మాట్లాడినప్పుడు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు, గతంలో వాళ్ళు చేయలేదా? గతంలో వాళ్ళు చేయలేదు కాబట్టి చేశారు కాబట్టి మేము చేస్తాం. మీరు చేశారు కాబట్టి రేపు వాళ్ళు చేస్తారు. ఇది పరిష్కారం కాదు. కాబట్టి మీరు చేయొద్దండి, ఫస్ట్ పక్కనోడిని చేయనిద్దండి, కఠినంగా ఉండండి. మీరు చేస్తూ పరోక్షంగా సమర్థిస్తూ పక్కనోడిని ఉండమంటే వాడు ఉండడు, ఉండకపోక మాట్లాడతాడు. మేము చట్ట ప్రకారం వెళ్తానంటే ఏమవుతుంది, వెళ్ళండి అంటాడు. వెళ్ళండి, ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, కానీ మమ్మల్ని అరెస్ట్ చేయండి అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అరెస్టుల ద్వారా పరిష్కారం కాదు, నైతికంగా రాజకీయంగా కరెక్ట్గా ఉంటే ఇట్లాంటి సమస్య పడుతుంది. ఆ వైపు కూడా మీరు ప్రత్యేక సెల్ వేస్తే మీరు రెడ్ బుక్ అన్నారు, ప్రత్యేక సెల్ అన్నారు, జగన్మోహన్ గ్రీన్ బుక్ అన్నాడు. మరి బుక్లో రాసుకో, ఆయనకు ఓపిక కూడా లేదు, రాసే ఓపిక, మీరే రాసుకోండి పేర్లు అన్నాడు. ఇప్పుడు పాటికి వాళ్ళ పేర్లు రాసుకుని మంచి రోజు కొట్టారనుకోండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు రెడ్ బుక్ అనేది లోకేష్ గారు రాసుకున్నారు, సెల్ అనేది ఆర్గనైజర్గా పార్టీ పెడుతుంది. జగన్ గారికి 2 ఓపికలు లేవు. మీ ఎవరి పాటు కోలే రాసుకోమన్నాడు, రాసుకోండి పేర్లు అన్నాడు, రాసుకొని ఎవరి పాటు కూడా కొట్టాడు అనుకో, రేపు ఇంకా ప్రమాదం కదా. కాబట్టి చట్టాన్ని చేతిలో తీసుకున్న అధికారాన్ని ఉపయోగించడం కాకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక బర్నింగ్ టాపిక్ సాయి కృష్ణ గారి లాకప్ డెత్కి సంబంధించి అసలు ఏం జరిగింది. సో దీని మీద ప్రజలు ఫోకస్ చేస్తున్న క్రమంలోనే ప్రశ్నారావణ ఇష్యూని తెర మీద తీసుకొచ్చి దీన్ని కాస్త సైడ్ చేసేలాగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అనే వ్యాఖ్యలు కూడా వింటున్నాం. సైడ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయొచ్చు, కాదన్ను. చర్చలో నుంచి సైడ్ అవుతుంది, కానీ ప్రజల్లో వెళ్ళిన భావాన్ని సైడ్ అవుట్ చేస్తారు, అదేం పోదు కదా. అంటే కాసేపు దాన్ని పక్కన పెట్టి ప్రశ్న మాట్లాడుకోవడం మానేస్తారు. ఇప్పుడు మనం డిబేట్లు సాయి దాని బదులు రావణ పైన ఎక్కువ మాట్లాడుతున్నాం. మనము మన ఇద్దరము లేకపోతే మన ఛానల్లో మాట్లాడి దీని కూడా జనం చూస్తారు. బట్ గతంలో చూసిన విషయాలే మర్చిపోరు కదా. ఇప్పుడు చర్చించుకోకపోవచ్చు. ప్రభుత్వం సాయి విషయంలో అతని విషయంలో చేయకూడని తప్పు జరిగింది. అతను ఎలాంటి వాడని ప్రశ్న కాదు. యాటిట్యూడ్ కానీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ, ప్రభుత్వం అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు, సిఐ కూడా ప్రభుత్వం కదా. స్టేట్ మర్డర్ అని ఎందుకు రాసినారు? స్టేట్ మర్డర్ అని రాశారంటే ప్రభుత్వమే కదా. ఆ తర్వాత స్టేట్ మర్డర్ అని రాసిన వెంటనే సిబిఐకి ఇచ్చేసి ఉండాలి. స్టేట్ మర్డర్ అని స్టేట్ ఏజెన్సీ ఎట్లా చేస్తుంది? ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ సిబిఐ పోతుంది. సిబిఐ విచారణ జరపాలి. జరిపినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఫస్ట్ ప్రజలకి విచారణ పట్ల విశ్వాసం రావాలి. జరగకూడదు జరిగిపోయింది, బస్ ఆయన చనిపోయిన అర్థం అవుతుంది, మర్డర్ అని రాశారు కాబట్టి బూడిది కూడా ఉండక అవకాశం లేకపోవచ్చు. దొరికింది కాస్త టెర్రస్ పైన కన్నా ఎముకలు, కాస్త బూడిది దొరికింది, కింద లాఠీకి అండ్ స్టేషన్ లో కాస్త కనిపించాయి. ఆ అబ్బాయి ఎపిసోడ్ ముగియకున్న పద్ధతిలో ముగిసింది. అందరికీ భయోందనలు వచ్చినాయి. వైసీపీ వాళ్ళు బూడిద పార్టీ అని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ కుటుంబానికి ఏమి న్యాయం చేస్తే పర్సనల్, కానీ సమాజానికి ఒక బ్యాడ్ ఇమేజ్ వెళ్ళింది కదా. అంటే ప్రభుత్వం అనుకుంటే, పోలీసులు అనుకుంటే కొట్టి చంపేస్తారు, బూడిదిగా లేకుండా చేస్తారనే మెసేజ్ భయోందనలు కాదు. ఆ సిఐ ఎవడో అటు చేసినాడు, ప్రభుత్వం అలాంటిది కాదని మెసేజ్ ఇవ్వాలంటే ఫస్ట్ విచారణ బాగా జరగాలి. బాగా జరిగిందో లేదు మనకు తెలియదు, జరుగుతుందని నమ్మకం కలిగించాలి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వీళ్ళు వన్ సైడ్గా చేస్తున్నారా, న్యూట్రల్గా చేస్తున్నారా, పద్ధతిగా చేస్తున్నారా అనేది మన ఇద్దరు చెప్తే కుదరదు. జనం నమ్మాలి వీళ్ళు పద్ధతిగా మాట్లాడుతున్నారని. మేము పద్ధతిగా మాట్లాడుతున్నాం, మేము పద్ధతిగా మన ఇద్దరు అనుకుంటే కుదరదు కదా. జనం కూడా విశ్వసించాలి. కాబట్టి విచారణ బాగా చేస్తున్నామంటే కుదరదు, విచారణ బాగా చూస్తుందని ప్రజలు నమ్మాలి. నమ్మాలంటే స్టేట్ ఏజెన్సీ కాకుండా సెంట్రల్ ఏజెన్సీ. బికాస్ స్టేట్ మర్డర్ అని మీరే రాసినారు, లేట్ చేసినారు. ఫస్ట్ వీక్లో మేము చూసామని ఏఎస్ఐ అంటాడు రిమాండ్ రిపోర్ట్లో. కోర్టుకు 2వ వారం 3వ వారం ఏబిఎస్ కార్పొరేషన్లో ఇంకా ఎతకుతున్నా ఉంటారు. ఇంతకన్నా బ్లెండర్ ఏముంది? రెండోది, ఒక వ్యక్తి చంపేస్తాడా సిఐ? చంపగలడా? సాధ్యమా? రెండోది, సీసీ కెమెరాల్లో ఫుటేజ్ అంతా పోయింది. సీసీ కెమెరా ఫుటేజ్ సిఐ బెయిల్ లాగుతాడా? టెక్నీషియన్స్ పోతాడు కదా. మరి ఆ కాంట్రాక్ట్ ఎవడు? అతను పిలిచి విచారించాలి కదా. ఇవన్నీ చూసినప్పుడు చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి సార్. లాకప్ డెత్ అయ్యే టైంలో సాయికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించారన్నారు, ఒక లేడీ కానిస్టేబుల్ ఉందన్నారు, వాళ్ళిద్దరూ పరారీలో ఉన్నారన్నారు. ఇప్పటివరకు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రాలేదు. కాకపోతే సిట్ కాస్త లోతుగానే దర్యాప్తు చేస్తుంది అని నేను ఇప్పుడు సిట్ అధికారుల ఎఫిషియన్సీ పట్ల ఎవరికి అనుమానం లేదు. ఇప్పుడు ఎన్వీఆర్ ద్వారా ఏదైతే వీళ్ళు డిలీట్ చేశారో ఆ ఫుటేజ్ అంతా రీకలెక్ట్ చేయొచ్చంట, హార్డ్ డిస్క్ లో అంతా కూడా. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది ప్రతి సిటీకి, ఆడ రికార్డ్ అయి ఉంటుందిగా. సీసీ కెమెరాలు ఆ కెమెరానికైనా పైగా రికార్డ్ అయి ఉంటుంది, డీజీపీ ఆఫీస్ అన్నీ ఉంటాయి. సమస్య ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న ఏజెన్సీ ఏదైతే సిట్ పెట్టారో ఆ అధికారుల పట్ల అసంతృప్తి కానీ, అధికారుల ఎఫిషియన్సీ పట్ల అనుమానం ఎవరికి లేదు. పాయింట్ ఏంటంటే, ఒక వ్యవస్థలో అనుమానం వచ్చినప్పుడు ఆ వ్యవస్థ చేయకూడదు. విశ్వాసం ఫస్ట్ ప్రజలకి ఇది బాగా జరుగుతుంది విచారణ అని అనిపించాలి.
దాన్ని అనిపించాలంటే సిబిఐ తప్ప ఇంకో మార్గం లేదు. ఇది ఫస్ట్ చేయాలి. అంటే మీరు చేయకూడని తప్పులు ప్రభుత్వం చేసేసింది. ఇంతకుముందు ఇప్పుడు ఏఎస్ఐ ఫస్ట్ వీక్లో జరగడం ఏంటి, థర్డ్ వీక్లో ఇంకా ఏబిఎస్ కార్పస్ పెట్టించినప్పుడు లేదని చెప్పడం ఏంటి, ఒకరి మీద విచారణ జరపడం ఏంటి, సీసీ కెమెరాల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా మల్టిపుల్గా ఉన్నప్పుడు విచారణ హేతుబద్ధంగా లేదనే మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ హేతుబద్ధంగా ఉందని కల్పించాలి, ఆ తర్వాత ఫర్దర్గా యాక్టివిటీ చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఏమవుతుంది, రేపు కరెక్ట్ చెప్పినా మీరు ప్రజలు ఏదో జరిగిందిలే అనుకుంటారు. అందుకోసం కదా టీడీపీ చాలా అలర్ట్ అయిపోయి వైసీపీ ట్రాప్లో పడొద్దు అంటూ టీడీపీ అధిష్టానం గట్టిగానే చెబుతోంది. వైసీపీ ట్రాప్లో ఫస్ట్ ప్రభుత్వం పడకూడదు. మీరు పడిపోయి మళ్ళీ మీరు ఊరు పడద్దంటే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ అంటారు, అది ట్రాప్లో పడడం కదా. మీరు గొడ్డల పార్టీ అంటే వాళ్ళు బూడిద పార్టీ అంటారు. కౌంటర్ అటాక్ ఉంటుంది కదా. మావిగన్ అని చెప్పి జగన్ గారు చెప్తే ఏం చెప్పాలి? మావిగన్ కన్నా అమరావతి ఎట బెటరో చెప్పాలి. మీరు మావిగన్ కన్నా అమరావతి ఎట బెటరో చెప్పడం మానేసి మావిగన్ని ఎటకారం చేస్తూ మాట్లాడారు. దానివల్ల ఏమవుతుంది, ప్రజలు వాళ్ళగా ట్రాప్లో పడతారు. కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ మీ శ్రేణులని వైసీపీ ట్రాప్లో పడాల్సిన అవసరం లేని పరిపాలన అందించండి. మీరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మరి మళ్ళీ పడద్దని చెప్తే పడకునేట్టుంటారు. కాబట్టి సమాజమే పడిపోయింది వైసీపీ ట్రాప్లో. వాళ్ళు అనుకున్న వైసీపీ ట్రాప్లో కాదు, వైసీపీ బెటర్ అనే పరిస్థితికి వచ్చేస్తూ ఉంది. మీరే చెప్తారు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అని. అది ఎవరు ట్రాప్లో పడినట్టు? మీరు మళ్ళీ జగన్ వస్తే ఏంటని మీరు అన్నారు, ట్రాప్లో పడద్దని మీ క్యాడర్గా చెప్తారు. అంటే జగన్ మళ్ళీ వస్తాడని వస్తాడని రాకుండా ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు, మీకు అనుకూలంగా ఉన్న మీడియా మాట్లాడుతున్నప్పుడు వస్తుందని నమ్మకం క్యాడర్లో ఎందుకు రాదు? ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం భయంగా ఉంటారు. కాబట్టి మీరు పడొద్దండి, జనాన్ని వాళ్ళు పడకుండా ఉంటారు. మీరు పడిపోయిన తర్వాత ఇంక జనం కానీ క్యాడర్ కానీ పడకుండా ఎట్టుంటారు? అండ్ మరోపక్క కాస్త గోదావరి జిల్లాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేశారు. సో వివిధ ప్రాంతాల్లో పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. మరి ముఖ్యంగా 15న భీమవరం వెళ్ళబోతున్నారు. ఆక్వా రైతులతో వాళ్ళ కష్ట నష్టాల గురించి అడిగి తెలుసుకోబోతున్నారు. అంటే ఒకటి ఆక్వా రైతులే కాదు, వాణిజ్య పంటలు ఉన్న ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నారు. వాణిజ్య పంటలు గిట్టుబాటు ఉండట్లేదు. అంతర్జాతీయ కారణాలు ఇచ్చా, అనేక కారణాలు ఇచ్చా. నేను ముందు మామిడి రైతుల సమస్య చెప్పాను. ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి, కరెక్ట్గా వ్యవహరించాలి. మేమందరూ సీరియస్గా మాట్లాడాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిన తర్వాత చంద్రబాబు గారు లెటర్ రాశారు. కర్ణాటక తరహా కిలో 17 రూపాయల చిల్లరేమని చెప్పి. కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తారీఖు లెటర్ రాసింది. 2,16,000 టన్నులు తోతాపురి మామిడిని మేము కొంటాము, 50% ఇస్తామని. ఇప్పుడు ఎన్నో తేదీ? 10వ తేదీ. ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తాను 200 చిల్లర కోట్లు ఇవ్వతా ఉంది. 5-7 లక్షల టన్నులు పండుతుందని చంద్రబాబు గారు రాశారు. ఇప్పుడు దానిపైన ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవట్లేదు. తీసుకోకపోతే ఆ పథకమే వృధా అవుతుంది కదా. 2,16,000 టన్నులు రైతులకి అన్యాయం జరుగుతుంది కదా. ఇది మొదటి అంశం. ఇప్పుడు ఆక్వా రైతుల సమస్య చాలా ఘోరంగా ఉంది. ఫీడ్ పెరిగిపోయింది, సీడ్ పెరిగిపోయింది, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, వస్తున్న ఆదాయం పడిపోయింది. అంటే రావాల్సిన ఆదాయం తగ్గింది, దానికి పెట్టుబడి అయ్యే ఖర్చు అంతా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏం చెప్పారు, నేను ఖచ్చితంగా ఈ వారం 10 రోజులు టైం ఇస్తాను, మార్చుకోకపోతే నేనే ఫీల్డ్లోకి వస్తానన్నాడు. వెళ్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లో పోయేంత వరకు మేము దాన్ని పట్టించుకోమన్న పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అక్కడ సమస్య వస్తుంది. కానీ ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆ ఇష్యూ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సమస్య ఉంది. జగన్ గారు వెళ్ళడం అనేది యాడింగ్. అంటే జగన్ గారు ఏదైనా ఇష్యూ పట్టుకుంటే దాన్ని తెగేదాకా లాగుతాడు. సో గోదావరి జిల్లాలు కొంతలో పట్టుని కోల్పోయిన జిల్లాలు. కాబట్టి రాజకీయంగా అవసరం, సమస్య పట్ల వారు వెళ్తారు. కాబట్టి వైసీపీకి గోదావరి జిల్లాలు చాలా మంది అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో ఎందుకనో వాళ్ళు లాస్ట్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాస్త గుర్రమని ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళీ గ్యాదర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్టర్ ఒకటి, కాపు కులం అనేక ఫ్యాక్టర్లు వైట్ అయినారు. ఇప్పుడు కాపు కులస్తులు అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి జగన్ గారి వైపు వచ్చేసారని నేను అన్న కానీ, బట్ అసంతృప్తి స్టార్ట్ అయింది. ఇక్కడ బడుగు బలహీన వర్గాల్లో ఒక సీరియస్ సమస్య, దళితులకు సమస్య చూడండి వస్తూ ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గ్రౌండ్ ఏమో బలపడతా ఉంది, ఆ పక్క గ్రౌండ్ ఏమో వీక్ అవుతా ఉంది. గోదావరిలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్య వస్తుంది కదా. కాబట్టి జగన్ గారి గ్రౌండ్ బలపడడం, వాళ్ళ గ్రౌండ్ బలహీనపడడం, పరిస్థితులు కలిసి రావడం, సమస్య సీరియస్గా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి భీమవరం పర్యటన ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇప్పుడు ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారు. అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు కూడా ఈ 12న సభ పెట్టడానికి ఉద్యమ సభకు వాళ్ళు రెడీ అవుతున్నారు. అంటే 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు మాత్రమే కంప్లీట్ అయింది. ఈ 2 ఏళ్లలోనే ఉద్యోగులకి, పెన్షనర్స్కి ఏదైతే మేము ప్రామిసెస్ చేసిందో గవర్నమెంట్ ఒక్కటి కూడా రాలేదు మాకు. వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2 ఏళ్లకే
ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ప్రభుత్వం 2 రకాల హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు ఒక హామీ, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే, మీరు ఉద్యోగస్తులందరూ ఆత్మగౌరవంతో బతికేలాగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మీ ఆత్మగౌరవం పోయింది అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి ఏడాది పూర్తయ్యే లోపల సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ విషయంలో జగన్ లాగా ఏకపక్షంగా తీసుకోకుండా మెరుగైనటువంటి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. ఆత్మగౌరవం అంటే వాళ్ళకి ఇచ్చిన డిఏలు ఇవ్వాలి, పిఆర్సీ సమస్య పరిష్కారం కావాలి, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల ఇష్యూ పరిష్కారం కావాలి. పరిష్కారం అయిన పరిష్కారం కాల, డిఏలు రావట్లా. 2 పిఆర్సీ కమిషన్ రద్దు చేసేసారు. జగన్ వేసాడని పేరుతో రద్దు చేశాడు. కొత్త పిఆర్సీ లేదు, ఐఆర్ఈ లేదు. 3 ఈరోజు సిపిఎస్ సమస్య ఉంది. 1 ఇయర్లో సెటిల్ చేస్తా ఉన్నారు. జగన్ కన్నా బెటర్ అంటే ఆయన జీపీఎస్ ఇచ్చాడు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. బెటర్ ఏంటో చెప్పాలి, 2 ఇయర్స్ అయిపోయింది, కనీసం కూర్చోాలా పవన్ కళ్యాణ్ గారు. 1 ఇయర్లో మీ అందరితో మాట్లాడి చేస్తానన్నాడు, ఇంత 2 ఏళ్ళు అయింది కూర్చోాలా. ఇప్పుడు చేసేది ఎప్పుడు? కాబట్టి ప్రధానమైన ఉద్యోగుల సమస్య పరిష్కారంగా ప్రభుత్వానికి వచ్చిన పంచాయతీ ఏంటంటే, ఏ టచ్ చేసినా కోట్ల రూపాయలు. ఉద్యోగుల సమస్యలన్నీ హామీలతో కుదరదు, డబ్బుతోనే కుదురుతుంది. కాబట్టి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. కానీ దానికి చెప్పేదానికి సమాధానం లేదు. ఏప్రిల్ నెలలో ఫస్ట్ ఆర్థిక సంవత్సరంలో 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు అప్పు, 50% అప్పు, 50% ఇన్కమ్. ఇట్లాంటి ఒక ఆర్థిక పరిస్థితిలో ఉంది. సో ఉద్యోగుల సమస్య పరిష్కారంగా ఉద్యోగుల సమస్య లేదు. అన్నిటికన్నా మించి వాలంటీర్లు ఉన్నారు, 3 లక్షల మంది 10,000 ఇస్తారన్నాడు, అందరిని తీసి పారేసినారు. 3 లక్షల మంది కోపంగా ఉంటారుగా. గ్రామ సచివాలయ పర్మనెంట్ సిబ్బంది 1,30,30,000 మంది. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు వస్తే ఈ గ్రామ సచివాలయాన్ని జగన్ గుర్తు వస్తాడు కాబట్టి వాడేంటి రద్దు చేసి మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుకుంటాడు అని వాళ్ళు భ్రమపడ్డారు. గవర్నమెంట్లో కలుపుకోగా వాలంటీర్ల పని వాళ్ళకి కలిపినాడు. గవర్నమెంట్లో కలిపాడు. ఆ రకంగా వాళ్ళు 1,30,000 మంది కోపంగా ఉన్నారు. మిగతా ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం కాలేదు. ఆ రకంగా ఉద్యోగుల సమస్య అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్యగానే ఉంటుంది. పరిష్కరించే పరిస్థితులు కనపట్లేదు, ఓదార్చే పరిస్థితులు కూడా కనపట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల సమస్య అనేది ప్రభుత్వానికి ఒక సవాలుగానే ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏ ప్రభుత్వంలోనైనా, అంటే ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి ఒక మెయిన్ రీజన్స్లో ఎంప్లాయీస్ కూడా ఒకరు. వాళ్ళ తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్నన్నా కూర్చోబెట్టగలరు, దించగలరు కూడా. అలాంటి వాళ్ళు 2 ఇయర్స్కి ఎంత గుర్రుమని ఉంటే మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? ఉద్యోగుల సమస్య రాను పెరిగేది తగ్గేది కాదు. ఎందుకంటే ఈ ఆర్థికపరమైన అంశాలు ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి. వాళ్ళేమో ఆశలేమో బ్రహ్మాండం కల్పించారు. కనీసమైన ప్రయత్నం కూడా చేయకపోవడం అనేది, కనీసం సిపిఎస్ అయినా పరిష్కరించాలి. ఏమి పరిష్కరించుకోకుండా జగన్ గారు ఇచ్చిన జీపీఎస్ రద్దు చేసేస్తారు, జగన్ గారు ఏర్పాటు చేసిన పిఆర్సీ కమిషన్ రద్దు చేస్తే మీరేమి చేయరు. నేచురల్గా అది డిసడ్వాంటేజ్ కదా. కాబట్టి ఉద్యోగుల సమస్య అనేది ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే ఉంటుంది. మరి ఎలా పరిష్కరించబోతారో చూడాలి. కానీ ఉద్యోగుల ఆందోళన అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఫైనల్గా చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. దీంట్లో అసలు జనసేన స్ట్రాటజీ ఏంటో జన సైనికులకి అర్థం కావట్లేదంట. మొన్న అసెంబ్లీకి ఒక 21 స్థానాలు ఏదో ఇచ్చారు, అందులో సగం మళ్ళీ టీడీపీ వాళ్ళవే. బట్ 100% అయితే వాళ్ళు సాధించుకున్నారు. ఖచ్చితంగా మేము అన్ని దగ్గర పోటీ చేయాలని జన సైనికులకు ఉంది. బట్ టీడీపీతో కూటమిలో ఉన్నారు కాబట్టి అంత స్కోప్ కనిపించడం లేదు. ఎక్కడో ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. నిజమే అంటారా? అంటే ఒకటి ఉంది స్వర్ణ గారు, బేసిక్గా జనసేన కార్యకర్తల ఆకాంక్షలకి వాళ్ళ బాస్ ఆకాంక్షకి చాలా తేడా ఉంది. వాళ్ళు ఏమో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు, ఆయన ఏమో 15 ఏళ్ళు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. లోకేష్ గారు సీఎం అయినా సరే ఇప్పుడు ఆయనకి ఏమి ఇబ్బంది లేనట్టుగానే కనిపిస్తుంది. అది వాస్తవం కూడా. కాబట్టి ఇట్లా టైంలో వీళ్ళ ఆకాంక్షలు నెరవేరు. అన్నిట్లో పోటీ చేయడం అనేది అత్యాస. అన్నిట్లో పోటీ చేస్తే ఏమీ గెలవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఉద్యోగాలు పోతాయి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగం అన్నీ పోతేనే రాజకీయ పోటీ చేస్తారు. సో కార్యకర్తల ఆకాంక్షలకి పవన్ కళ్యాణ్ గారి నడక వేరే రకం ఉంది. దానికి రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలపడితే వాళ్ళంత భయంతో కలిసి ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలయికే జగన్ గారి కారణం కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. కాబట్టి జగన్ ఈ కాలంలో బలపడ్డాడు తప్ప బలహీనపడలేదు. భవిష్యత్తులో ఇంకా బలపడతాడు. వాళ్ళు ఎంత ఎక్కువ బలపడితే ఇలా అంత కలిసి ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ. కార్యకర్తలు మనం ఒకసారి అయిపోయినాం కదా అని వాళ్ళ బాధ వాళ్ళకుంటుంది. ఖచ్చితంగా స్థానిక సమస్య ఎన్నికల్లో జనసేనకి అధికార కూటమికి మధ్య ఇబ్బందులు వస్తాయి. అయితే కొంతకాలం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు వచ్చేసరికి అన్నీ సర్దేస్తాడు, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఆయన సర్దొచ్చా కానీ కింద సర్దుకోలేరు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నది ఎమ్మెల్యే కంటే ఇక్కడ కార్పొరేటర్లు, తర్వాత సర్పంచ్లు, ఇండివిజువల్ సర్దుకోలేరు కదా. ఇండిపెండెంట్గా పోటీ చేయడము లేదా ప్రత్యర్థికి సహకరించడము ఇట్లాంటివి అయితే ఆ ఇబ్బంది అయితే కూటమికి ఖచ్చితంగా స్థానిక సన్నిహితులకు రిఫ్లెక్ట్ అవుతాయి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.